తెలంగాణలో రైతు బంధు పథకం 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో పడ్డాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ యోజన, ఈ 2 పథకాలు కలిపి మొదటి విడతగా 7,000 రూపాయలు వేయడం ప్రారంభించారు. రాబోయే 2-3 రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయబోతా ఉన్నారు. 47,77,000 మంది అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ యోజన పథకానికి అర్హులుగా తేలారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయిన తర్వాత రైతుల ఖాతాలో మొదటిసారిగా ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ పడబోతా ఉంది. ఆల్రెడీ కొంతమంది రైతులు కూడా వేస్తూ ఉన్నారు. పిఎం కిసాన్ ప్రతి సంవత్సరం 3 సార్లు 3 దఫాలుగా 2,000 చొప్పున 2018 నుంచి వేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 20 సార్లు పైగా రైతుల ఖాతాలో వేశారు. 2 లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా 7,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. కేంద్రం ఇచ్చే సాయం కూడా ఉంది 2,000 కోట్ల రూపాయలు. ఇవంతా కలిపి రైతుల ఖాతాలో 2-3 రోజుల్లో డిపాజిట్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఈకేవైసీ చేసుకుని రైతులు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. తర్వాత రైతు అన్నదాత సుఖీభావ డబ్బులు పడలేదని ఆందోళన చెందడం వల్ల ఉపయోగం ఉండదు. ఈకేవైసీ 5 నిమిషాల్లో అయిపోద్ది. సచివాలయాలు, మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. అన్నదాత సుఖీభావ నిధులు పొందండి.